గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే మేడం, చాలా బాధాకరమైనటువంటి విషయం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక 6 ఏళ్ల చిన్న పాప ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటుంటే ఒకడు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి అక్కడే ఉండే అతను చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. సో పోలీసులు అంటే వీళ్ళు ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ కనిపించబోయేసరికి పోలీసులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ సీసీ ఫుటేజ్లో వెతికితే వీడు ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించినాయి. ఇప్పుడు వాడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు కూడా హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా ఇంత దుర్మార్గంగా అత్యాచారం చేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి అంటే ఎట్లా చూడాలి? దీన్ని బరితెగింపు అనొచ్చు. మనం గతంలో ఇలాంటిది ఒకటి చూసాం. పసిబిడ్డని తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఎవరు చూడరని చెప్పి తీసుకెళ్ళి దాచిపెట్టడం అనేది సీసీ కెమెరాలో చూశారు, అరెస్ట్ చేశారు. అదంతా అంటే ఆ పాప మీద అత్యాచారం చేయబోయాడు. చాలా దారుణం అండి ఇది. చంటి పాప, ఆ పాప 2 ఏళ్ల పాప. ఇప్పుడు ఇది 6 ఏళ్ల పాప అంటున్నారు. ఇది ఎంతవరకు తల్లిదండ్రులు కాపలా కాస్తూ ఉంటారు చెప్పండి? వాళ్ళు ఏదన్నా పనులకు వెళ్తూ ఉంటారు. అసలు ఎవరి పాప అనేది మనకు అర్థం కావట్లేదు. ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పాపనా లేకపోతే ఎవరింట్లోనన్న పాపనా మనకు అర్థం కావట్లేదు. ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, ఆ పాప రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందో మనకు తెలియలేదు. అసలు వాడేమన్నా తెలిసిన వ్యక్తి కావటం వల్ల పిలిస్తే వెళ్ళిందా అంటే సీసీ ఫుటేజ్లో కూడా మనకి తీసుకువెళ్ళడం అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే వలి గారు 24 గంటలు అనకూడదు కానీ కాపలా కుక్కల్లాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకి. అంటే వాళ్ళ దైనందిన దినచర్యలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ పక్కకు పెట్టి ఇంక ఇదే పని అయిపోయింది. అది ఎలా ఉంటుందంటే పిల్లల మీద ఒక హెరాస్మెంట్ లాగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా తట్టుకోలేరు 24 గంటలు కాపలా అంటే. మన మీద నిఘా పెట్టారంటే ఎటు వెళ్తున్నాయే ఇటెళ్ళకు వాళ్ళతో మాట్లాడుకో అంటే వీళ్ళ భయం వీళ్ళదేని వాళ్ళ పసిప్రాణాలకి ఏం తెలుసు. వాళ్ళు అలా ఫీల్ అయ్యి అమ్మ చూడకుండా ఉంటే బాగుండి బయటికి వెళ్ళొచ్చు అని పారిపోతూ ఉంటారు ఆటలాడుకోవడానికి. వాడు కనిపెట్టినట్టున్నాడు, లేదా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే పర్టికులర్ ఈ పాపని ఎందుకు టార్గెట్ చేశాడు, లేకపోతే అటు పోతూ చూసి లాక్కెళ్ళాడా. నేనైతే అనుకోవడం ఏంటంటే వాడు తాగి ఉన్నాడు. ఆ సమయం ఏంటంటే ఇది డే టైమా నైట్? ఈవినింగ్ సాధారణంగా ఎవరి గోల్లో వాళ్ళు ఉంటుంటారు. ఆ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, అందరు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు ఆఫీసుల నుంచి. ఇంకా అదంతా ఒక ఏమంటారు, ఒక బిజీ టైం అది ఒక రకంగా చెప్పాలంటే. ఎవరెవరిని సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళ పనుల మీద బయటకు వెళ్ళడం, త్వరగా చీకటి పడే లోపల ఇంటికి రావాలనుకోవడం, ఇంటికి వెళ్ళాలి, వంటలు చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళకుంటే ఈ హడావుల్లో ఉంటారు, పట్టించుకోరు. మరి ఆ చిన్న పాప అలా వెళ్తుంటే అక్కడ వాచ్మెన్లు ఏం చేస్తున్నారు? పిల్లలకి కూడా ముందు అన్నీ చెప్తూ ఉండాలని మనం అంటూనే ఉన్నాం ఎన్నోసార్లు. ఎంత చెప్పినా పిల్లల మనస్తత్వం ఆలోచనలు ఇలా ఉంటున్నాయండి. ఎలా కంట్రోల్ చేయగలరు పాపం తల్లిదండ్రులు? వాడు దుర్మార్గుడు, వాడికి తెలియాలి ఇంత పసిపాపని మనం ఏం చేస్తున్నాం అంటే. వాడు ఖచ్చితంగా తాగే ఉన్నాడు. కనీసం ఆ వ్యక్తి ఎవరు, ఒకవేళ కొత్త వ్యక్తి అయితే ఆ పాపను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అని చూసిన వాళ్ళని అబ్జెక్ట్ చేయాలా? అంటే ఎవరు కూడా మనకెందుకులే. చాలా మంది ఇలాంటి కేసులు మేడం, అంటే బాగా తెలిసిన వాళ్ళే రోజు ఆడిస్తూ ఉంటారు. అరే ఇతను మనోడే కదా అన్న భావన కూడా చాలా మందిలో ఉంటుంది. ఏం చేయలే, రోజు ఆడిస్తూ ఉంటాడు, ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇప్పిస్తూ ఉంటాడు, ఆ దృష్టితోనే ఉంటారు. చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు చూసిన వాళ్ళు కూడా. ఇతను కూడా చాక్లెట్ ఇప్పిద్దామని చెప్పి స్టోరీకి తీసుకెళ్ళటం, కిరాణా షాప్కి తీసుకెళ్ళటం, ఆమెకి ఇప్పించడం, అట్నుంచి అటు తీసుకెళ్ళిపోయి ఇంత దుర్మార్గంగా చేయటం. చిన్నపిల్లలు సాధారణంగా చాక్లెట్ అన్నా బిస్కెట్ అన్నా వెళ్తారు. అంటే చాక్లెట్కి బిస్కెట్కి ఆశపడి వెళ్ళింది అంటే ఆ అమ్మాయి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ అమ్మాయి కూతురు అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆశపడతారు కదా పిల్లలు. సో ఆ పిల్ల వాళ్ళ పిల్ల అయి ఉంటుందా అనేది ఒక ఆలోచన. మంచి ఇళ్లలో ఆ పిల్ల అయితే గబుక్కని వాళ్ళు చెప్పే ఉంచుతారు. అమ్మ ఎవరైనా ఏమైనా ఇస్తే 1 year బేబీ అండి, చాక్లెట్ ఇస్తే తీసుకోలేదు. తీసుకోకపోతే మదర్ చెప్తుంది నేను అంటే అలవాటు చేశానండి ఎట్లా తీసుకోకుండా ఉండటం అని చెప్తుంటాను. 1 year మీద 2-3 months ఉంటాయో ఉండవో. అంటే అది పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్పాల్సిన అగత్యం అనాలా, అవసరం అనాలా? ఇది పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకునే క్రమంలో పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి నేర్పడమే అయిపోతుంది.
పాపం ఆ పిల్లల్ని స్వేచ్ఛగా పెరగనివ్వటం లేదా మనం అని అనిపిస్తుంది. ఇలాంటి కేసు ఒకటి మనం చూసాము. అక్కడెక్కడో 2 ఏళ్ళ అవతల ఉంటారు వాళ్ళు. ఒక ఏమంటారు కిరాణా స్టోర్ అతను. ఇది నార్త్లో జరిగినట్టుంది. ప్రతిరోజు ఈ చాక్లెట్స్, క్యాడ్బరీస్ రకరకాలు వస్తుంటాయి కదా షాప్లోకి. అంటే పాతకాలంలో ఊరికే బ్రిటానియా బిస్కెట్లు, అదేదో కోకోనట్ చాక్లెట్లు కావు ఇప్పుడు వచ్చేవి, ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటున్నాయి కదా. అవి కొనుక్కు తినాలని చెప్పి పిల్లలకి చాలా ఆశగా ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు చూడండి అలాంటి చాక్లెట్లు తినడానికి. సో వాడు ఆశ చూపించి పిల్లని రోజు రప్పించుకుని రోజు అమ్మాయిని అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఆ పిల్ల కూడా అలవాటు పడిపోయిందంట. తెలిసిన తర్వాత గందరగోళం అయిపోయింది. అది ఇక చాలా పెద్ద స్టోరీ అది. అంటే ఏ వయసు వాళ్ళైనా సరే ప్రలోభానికి వెళ్ళిపోతున్నారు, లొంగిపోతున్నారు. అది ఆ కంట్రోల్ అనేది ఇంట్లో వాళ్ళు స్ట్రిక్ట్గా పెంచి నేర్పించినట్టయితే ఆ భయానికైనా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఇది పెంపకాలు ఎటుదారి తీస్తున్నాయంటే పిల్లలు పెరిగితే అతి భయంతో, లేకపోతే ఆ భయంలో నుంచి తెగింపుతో చేసేస్తున్నారు ఏదో ఒకటి. ప్రతిరోజు ఒక సర్కస్ అయిపోయింది, ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ రోజుల్లో మేడం ఆడపిల్లల తల్లిదండ్రులు అసలు నిజంగా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. అమ్మాయి బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుందో లేదా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అవును. ఇప్పుడు ఇంకొకటి చెప్పనా వలి గారు, అతి స్వేచ్ఛగా కూడా పెంచుతున్నారు పిల్లల్ని. ఇప్పుడు చిన్న తరహా మనుషులు అవనివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా కానివ్వండి, స్వేచ్ఛ కావాలని చెప్పి అతి స్వేచ్ఛగా పెంచుతున్నారు. అరే మన స్థాయి ఏంటి, మనకి వచ్చే ఇన్కమ్ ఎంత, మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలని దిగువ తరగతి వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఈవెన్ కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా అతి స్వేచ్ఛగానే వదిలేస్తున్నారు. మనం ఆ మధ్య చూసాం కదా, మనం ఆ కూలీనాలి చేసుకునే వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ 7th 8th చదువుతుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. డెలివరీ అయ్యే వరకు ఇంట్లో ఎవరికి తెలియలేదు. ఆ అమ్మాయికి పొట్ట కూడా కనిపించకుండా ఎలా మేనేజ్ అయ్యింది, అన్ని నెలలు ఎలా చూడకుండా ఎలా ఉన్నారు, చూస్తే కూడా ఆ అమ్మాయిని చూస్తే కూడా వాళ్ళకి అర్థం కాలేదా, ఈ అమ్మాయి డెలివరీ అయ్యి బిడ్డ పుట్టే వరకు ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు. అసలు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు వాళ్ళ ఆలోచనలు ఎటు సాగుతున్నాయి, చేసేటప్పుడు ఆ పనులు చేసేస్తున్నారు. తర్వాత ఏమో ఇలాంటి పనులు, పుట్టిన బిడ్డల్ని ఒకటి చూసామంటే, ఒక అమ్మాయి డెలివరీ అయ్యి ఆ పుట్టిన బిడ్డని బొడ్డు పేగుని రాయితో కట్ చేసేసి అక్కడ వదిలేసి తను వెళ్ళిపోయింది. అమ్మాయి కూడా చిన్న అమ్మాయి. అమ్మాయికి ఎలా తెలుసు ఇదంతా? అంటే వాళ్ళు నాలెడ్జ్ని సంపాదిస్తున్నారు, పిచ్చి పనులు చేసేసి ఇలా ఎస్కేప్ అయిపోతున్నారు. ఇదంతా కేవలం మన తల్లిదండ్రులనే అనగలమా? సమాజం పోకడ అలా ఉంది. ఇంకా కొంచెం చదువుకుంటున్న పిల్లలైతే సోషల్ మీడియా, చదువుకున్నటం ఏంటి, చదువు లేని వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళ చేతుల్లో కూడా సోషల్ మీడియా. ఇవాళ రోజున కూలి పని చేస్తూ మధ్యలో గ్యాప్ వస్తే కూర్చుని సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా సాయంత్రం 6 అయిందంటే శుభ్రంగా స్నానాలు చేసి తాగి కూర్చుంటారు. వాళ్ళకి ఫ్రెష్నెస్ అన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేస్తారు, తాగి కూర్చుంటారు, భార్యలు వండి పెడతారు, తిని పడుకుంటారు. లేదంటే ఎవరైనా ఏమన్నా ఇలాంటి అరాచకాలు చేయాలంటే బయలుదేరుతారు. తాగుడు చాలా చాలా దారుణం అయిపోయింది. తాగడం ఒకటి, సోషల్ మీడియా ఎఫెక్ట్ ఒకటి. ప్రతి వాళ్ళ చేతిలో చిన్న పెద్ద అనేది లేదు, అమ్మాయి అబ్బాయి అనేది లేదు. చదువు రాని ఎంత పెద్ద స్త్రీలకు కూడా కూలీనాలి చేసుకునే వాళ్ళు ఈ సోషల్ మీడియా, ఈ టచ్ ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళకి ఆల్ రావు. అది ఎలా ఆపరేట్ చేస్తున్నారు? నేర్చేసుకుంటున్నారు, అన్నీ చూస్తూ కూర్చుంటున్నారు. పని పాటలు ఎలా చేస్తున్నారు మరి అర్థం కాదు నాకు. మేడం, ఈ విధంగా అత్యాచారం చేసేవాళ్ళు ఇంకా మనం ఎప్పుడు జరిగినప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. అసలు వీటిని అరికట్టాలంటే, అసలు జరగకూడదంటే ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఏం లేదండి, ఇంకా చెప్పానుగా, తల్లిదండ్రులు కాపలా కుక్కల్లాగా ఉండాలి, అన్నీ మానేసుకుని. అది సాధ్యమా? సమాజం మారాలంతే. మనం ఏ దృష్టితో చూస్తున్నాం అందరినీ, ఇది కొన్ని వందల వేల సార్లు చెప్పున్నాను నేను ఈ మాట. అంటే చెప్పడం వరకేనా, జనం పాటించడం లేదా అని బాధ కూడా కలుగుతుంది. ఇప్పుడు పసిబిడ్డల మీద కన్నేంటి, అలా అని పెద్దమ్మాయిల్ని చేయమని కాదు నా ఉద్దేశం. అసలు నీకు ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు కాయైనా పచ్చికాయ కోస్తావు, నువ్వు ఆశగా పచ్చికాయ కోసేసిన తర్వాత కొరికి చూస్తే నువ్వు తింటావా, పారేస్తావా కాయని? దాని పనికిరాదు అది. అలాగే పసిమొగ్గలు పిల్లలు వాళ్ళు ఏం చేశారు, అంత పాపం ఏం చేశారు, వాళ్ళ మీద వీళ్ళ కన్నేంటి? అంటే పెద్దమ్మాయిలు అయితేనో పెద్దవాళ్ళు అయితేనో ఎదురు తిరుగుతారు, కేసులు అవుతాయి. చిన్నపిల్లలైతే ఎదురు తిరగరు, ఆనక చంపేస్తేనేమో అంతకంటే సాక్ష్యం దొరకదు అనుకుంటున్నారు. కానీ వీడైతే అరెస్ట్ అవుతాడుగా. అంటే అయ్యాడు కదా, ఎలా అయినా సరే క్రైమ్ అనేది బయటకు రానే వస్తుంది. అంటే ఏం లేదు వలి గారు, వాళ్ళు తాగే ఉంటారు ఖచ్చితంగా. ఈ విషయం మీద కూడా నేను చాలా వీడియోలు మాట్లాడాను. ఈ తాగుడు, ఈ షాపుల్ని, బెల్ట్ షాపుల్ని ఇప్పుడు కూడా ఇంకా వృద్ధి చేస్తూనే ఉన్నారు.
ప్రపంచంలో పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మొన్న 2 రోజుల క్రితం ఒక వైన్ షాప్ ఓపెనింగ్ భారీ ఎత్తులో. మరి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? ఆరోగ్యం కోసం ఇస్తున్నారు. మరేమో దాని కింద మద్యపానం చేయడం అది హానికరం, సిగరెట్ తాగటం హానికరం, పొగ తాగరాదు ఎందుకు రాస్తారు? మళ్ళీ అప్పుడే టొబాకో అని చెప్పి చూపిస్తారు ఇక్కడ క్యాన్సర్ పెట్టించి. సినిమా థియేటర్కి వెళ్ళామంటే అవి చూపిస్తూనే ఉంటారు, మన యూట్యూబ్స్లో కానీ అన్నిట్లో అవే అడ్వర్టైజ్మెంట్లు. మరి అవి అమ్ముతూనే ఉన్నారు, అనుమతులు ఇస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు సిగరెట్ డబ్బాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు, దాని చుట్టూ 10 మంది చేరడం, పొగలు, ఆ పొల్యూషన్ అక్కడంతా. పీల్చేవాడికి కూడా క్యాన్సర్ వస్తుంది, తాగేవాడితో పాటు, సిగరెట్ తాగేవాడితో పాటు. మరి ఇవన్నీ ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది? ఉన్నవేదో పోని ఉన్నాయనుకుందాం, కొత్త వాటికి అనుమతులు ఎందుకు ఇవ్వాలి? దాని మీద వీళ్ళకి ఇన్కమ్. ఓకే, అంతే కదండి. అంతే. అంటే డబ్బు కోసము, మన ఆర్థిక పరిస్థితి పెంచుకోవడం కోసము సమాజాన్ని పతనం వైపు తీసుకెళ్తున్నాం మనం. మరి ఇది పాలకులే ఆలోచించాలి కదా. నేరాలకి మెయిన్ ప్రధాన కారణం తాగుడు, తర్వాత సోషల్ మీడియా. సోషల్ మీడియా చూసినంత మాత్రాన వాడు డైరెక్ట్గా వెళ్ళి చేశాడు, ముందు తాగుతాడు. పిల్లలు చేశారనుకోండి నేరాలు, వాళ్ళు తాగకపోవచ్చు, అది వాళ్ళ మీద డైరెక్ట్గా సోషల్ మీడియా ఎఫెక్టే. మరి ఇలాంటి వాళ్ళు చేసేది 2. మరి సోషల్ మీడియాలో కొన్ని బ్యాన్ చేయాలి, ఈ బెల్ట్ షాపుల మీద కూడా అదుపు ఉండాలి, కొత్త వాటికి అనుమతులు ఇవ్వకూడదు, ఇలా చేసిన నేరాలకు కూడా శిక్షలు ఉండాలి అనేది చెప్పి గట్టిగా వాళ్ళు నిర్ణయించాలి. థ్యాంక్ యూ మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.